కరీంనగర్లోని సప్తగిరి కాలనీ శివార్లో ఉన్నటువంటి అస్నాపూర్ బతుకమ్మకుంట నివాసంలో ఉన్నటువంటి పేదలకు ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేసి ఇక్కడ నుండి ఖాళీ చేయాలని చెప్పడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. గతంలోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పేదలను సందర్శించాం, వారి సమస్యలను తెలుసుకున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను వాపసు తీసుకోవాలి, లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత 25 సంవత్సరాల నుండి అక్కడ పేదలు ప్రభుత్వ అనుమతులతోటి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి పేదలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తక్షణమే కాల్ చేయాలంటే వారి వయసు రీత్యా కూడా 70-80 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఇంకో కాడికి వెళ్ళి మళ్ళీ ఇల్లు కట్టుకొని జీవించేటువంటి పరిస్థితి లేదు. గతంలో వారికి ఉన్నటువంటి భూములు ఎస్ఆర్ఎస్పి డ్యాంలో కోల్పోవడం మూలంగానే ప్రభుత్వం వారికి అక్కడ పట్టాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చింది. అలాంటి నిర్మాణం పెట్టుకున్న చోట ఈరోజు ఇల్లు కూలుస్తామని చెప్తే సిపిఎం పార్టీగా మేము చూస్తూ ఊరుకునేది లేదు. ఏ ఒక్క పేదల ఇల్లు కూల్చినా కూడా బుల్డోజర్లకు అడ్డుపడైనా సరే పేదల ఇల్లు కూలిస్తే ఖబర్దార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆయంలో నోటీసులని ఒక ప్రభుత్వం మీద ఒకరు చెప్తా ఉన్నారు. సరే, ఏ ప్రభుత్వం అయినా ఇప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నోటీసులను ఉపసంహరించుకోవాలి. పేదలు అక్కడ ఉండే విధంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి, లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం. ఇప్పటికి కలెక్టర్ గారు కూడా, అడిషనల్ కలెక్టర్ గారు వినతిపత్రం తీసుకొని సానుకూలంగా స్పందించారు. మేము డ్యామ్ సేఫ్టీ అధికారులకు కూడా తెలియజేస్తామని చెప్పారు. నోటీసులు కనుక రిటర్న్ తీసుకోకపోతే మా పోరాటాన్ని దశల వారీగా మరింత పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.